హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధా టైలర్స్ తెలుగు. ఈరోజు మనం బ్లౌజ్కి మెడపట్టి అందంగా ఎలాగ వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక చూడండి, ఇట్లా నేను వీడియోలో చూపించే విధంగా నీట్గా వస్తుంది. దీన్ని హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే పైన ఇంకో స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. నేనైతే దీనికి హెమ్మింగ్ చేస్తానండి. అక్కడ కస్టమర్ చాయిస్ అండి, వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి. ఇగోండి చూసారా, ఇలాగా నీట్గా వస్తుంది. ఇది ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ప్లీజ్ అండి, వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి ఇట్లా వస్తుంది. ముందుగానైతే మనము ఇగోండి ఫ్రంట్ భాగం ఇట్లా వస్తుంది. ముందుగా అయితే ఇగో 1.5 క్లాత్ని మనము కట్ చేసుకోవాలి. క్రాస్ పట్టి తీసుకోవాలండి. 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు, కానీ నేను వీడియోలో చూపించడానికి కొత్తవారు నేర్చుకుంటారు కదా, అందుకోసం 1.5 ఇంచ్ తీసుకుంటున్నానండి. ఇలాగా కట్ చేసుకోవాలి. క్రాస్గా మాత్రమే తీసుకోవాలండి, ఎందుకంటే మనం రౌండ్ నెక్ తిప్పేటప్పుడు క్రాస్ అయితేనే నీట్గా వస్తుంది. ఇదిగోండి అన్ని క్రాస్ పట్టీలు కరెక్ట్గా ఇట్లా తీసుకోవాలి. రాని వాళ్ళు అయితే కొలిచేసి తీసుకోండి, లేదంటే తెలిసిన వాళ్ళు అయితే ఇలా తీసుకోవచ్చు. మినిమం 1 ఇంచ్ దాటాక తీసుకోవచ్చండి. ఇదిగోండి ఇట్లా క్రాస్గా చిన్న చిన్న ముక్కలు తీసుకోవాలండి, ఎందుకంటే ఇది లైనింగ్ పట్టి చాలలేదని చిన్న చిన్న కట్ చేస్తున్నాను. ఇంకోటి ఇట్లా క్రాస్గా ఉంచుకోవాలి, క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇగోండి ఇవి వచ్చి ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఇగోండి 2 ముక్కలు ఇట్లా నేను చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా పెట్టేసుకొని ఇగోండి చాక్ పీస్తో వేస్తున్నాను కదా, ఇగో ఇట్లా క్రాస్గా మనం స్టిచ్ వేసుకోవాలండి. ఇట్లా అయితేనే నీట్గా వస్తుంది మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు. ఇగోండి ఇట్లానే అన్ని ముక్కలు అతుక్కోవాలండి. నేను దారం కట్ చేయలేదండి, ఎందుకంటే మాటికి పోతుంది కదా. ఇగోండి ఈ విధంగా అన్ని ముక్కలు అతుక్కోవాలండి. ఎక్స్ట్రా ఉన్న పీసులు ఇట్లా కట్ చేసుకోవాలి. ఇక చూసారా, ఇట్లా వస్తుంది నీట్గా. ఇంకా అన్ని ముక్కలు ఇట్లానే జాయిన్ చేసుకోవాలండి. క్రాస్ పెట్టేసి జాయిన్ చేసుకోవాలండి. దారం కట్ చేయట్లేదండి, మీరైతే రాని వాళ్ళు అయితే కట్ చేసుకోండి, లేదంటే ఇట్లా కుట్టేసుకొని అన్నీ ఒకసారి తర్వాత కట్ చేసుకోండి. ఇంకండి ఎక్స్ట్రా క్లాత్లన్నీ తీసేసేయాలి. మెడపట్టికి ఎప్పుడైనా సరే రౌండ్గా మెడపట్టి వేసేటప్పుడు మనము లైనింగ్ అనేది మనం క్రాస్ పట్టి మాత్రమే తీసుకోవాలండి, స్ట్రైట్ తీసుకోకూడదు, అట్లయితే రౌండ్ తిరగదు. ఇంకోండి ఇప్పుడు పట్టి ఎట్లా వేయాలో చూపిస్తాను చూడండి. బ్లౌజ్ని ఇట్లా నీట్గా సర్దుకొని మనకి ఎటు వీలైతే అట్లా వేసుకోవాలి. నేనైతే హుక్స్ల పట్టి నుండి స్టార్ట్ చేస్తున్నానండి. ఇగోండి ఇట్లా ఈ విధంగా ఇలాగా స్ట్రైట్ వేసుకోవాలి నీట్గా. ఇగోండి ఈ లైనింగ్ పీస్ని 2 విధాలుగా మడత వేసుకొని ఫ్రంట్ పార్ట్ హెచ్చు తగ్గులు ఉంటే కొంచెం కట్ చేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని మొదట కొంచెం రఫ్ ఇవ్వాలండి. ఒక చూసారా, చూపిస్తున్నాను కదా, అవ్వండి అక్కడ రఫ్ ఇవ్వాలండి. ఒక పాదం మందాన మొత్తము నీట్గా బ్లౌజ్ సర్దుకొని ఎక్కడ ముడతలు పడకుండా ఉండేటట్టుగా మనము కుట్టేసుకొని రావాలండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఇగోండి ఈ విధంగా డబుల్ మడత వేసుకున్నాం అనుకోండి, నీట్గా కనిపిస్తుంది పట్టి.
బ్లౌజ్ మెడపట్టి వేరే విధంగా కూడా వేయచ్చండి, అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా రౌండ్ తిరిగే దగ్గర కూడా కొంచెం ఆగి వేసుకోవాలండి, లేదంటే అది రౌండ్ రాకుండా స్ట్రైట్గా వెళ్ళిపోద్ది. ఇదిగోండి ఇట్లా సర్దుకోవాలి బ్లౌజ్ని మొత్తం. ఇంకా చూపించాను కదా, ఈ విధంగా వేసుకోవాలి. బ్లౌజ్ అయితే మనము నీట్గా సర్ది పెట్టుకొని మాత్రమే వేయాలండి, లేదంటే కుర్చీలాగా వచ్చేస్తుంది కిందని. ఇదిగోండి చూసారా, ఇదిగోండి ఫ్రంట్ భాగంకి వచ్చేసింది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం క్లాత్ విడేసి మనం కట్ చేసుకోవాలండి, ఆ విధంగా కట్ చేసుకోవాలి. లోపలికి పెట్టేసి అక్కడ రఫ్ చేసుకోవాలండి. ఇగోండి చూపించాను కదా, ఇగోండి ఈ విధంగా వస్తుంది. అక్కడక్కడ కొంచెం కొంచెం చిన్న డాట్స్ లాగా కట్ చేసుకోవాలండి, అట్లయితే మనకు రౌండ్ షేప్ అంతా బాగా తిరుగుతుంది. చూసుకొని కట్ చేసుకోవాలండి, లేదంటే లోపల క్లాత్ కట్ అయిపోతే ఇంకేం చేయలేం బ్లౌజ్ని. ఇగోండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే ఇలా కట్ చేసేసి చిన్న డాట్స్ పెట్టుకొని మనం కుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొండి పైన గోరుతోటి ఇట్లా కొంచెం రఫ్ చేస్తే నీట్గా వస్తుందండి. పైన ఒక స్టిచ్ చేసుకోవాలి టాప్ది. ఇదిగోండి ఈ విధంగా గోరుతో ఇలా రఫ్ చేస్తే బాగా పైన ఇంకో టాప్ స్టిచ్ వేసుకోవడానికి బాగుంటుంది. ఇంకొండి ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. స్టార్టింగ్ రఫ్ చేసుకోవాలండి, లేదంటే ఊడిపోతుంది కుట్టు అనేది. ఇదిగోండి చివరి వరకు ఇలాగే వేసుకొని రావాలి. మెడపట్టి వేసేటప్పుడు మాత్రం నీట్గా బ్లౌజ్ సర్దుకొనే వేయాలండి, లేదంటే మళ్ళీ కుచ్చుల కింద పోతుంది. ఇవ్వండి ఈ విధంగా నీట్గా వేసుకోవాలి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం ఉన్నది కదా క్లాత్, అది మలిచేసి లోపలికి అక్కడట రఫ్ చేసుకోవాలండి. ఇగోండి చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. ఇగోండి మనం హెమ్మింగ్ చేయకుండా వేసుకోవాలంటే పక్కన ఒక స్టిచ్ వేసుకోవాలండి. లోపల నుంచి వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. మీకు వేసి చూపిస్తాను చూడండి కొంచెం ఎలా ఉంటుందో. నేనైతే దీనికి హెమ్మింగ్ చేయమన్నారండి కస్టమర్ చాయిస్ బట్టి మనం వేయాలండి. ఇగోండి కొంచెం వేసి చూపిస్తాను. ఇలాగైతే మనం హెమ్మింగ్ కూడా చేసుకొని అవసరం లేదండి. ఇగోండి లోపల నుంచి వేసుకున్నామంటే ఇగోండి అట్లా వస్తుంది. ఇవన్నీ చూసారు కదా ఇట్లా ఈ విధంగా వేస్తే మనం హెమ్మింగ్ చేయనవసరం లేదండి. మీకు చూపించడానికి మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. నేనైతే హ్యాండ్ వర్క్ చేస్తానండి, తీసేస్తాను నేను ఈ కుట్టిన మరలా. మీకు చూపించడానికి చేశాను. ఇగోండి ఇట్లా వచ్చింది కదా. ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇగోండి ఈ విధంగా వచ్చింది. ఇగోండి మామూలుగా అయితే హెమ్మింగ్ చేసుకోవడానికి ఇట్లా మలిపేసేసి లోపల నుంచి హెమ్మింగ్ చేసుకోవాలండి. హెమ్మింగ్ కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో. ఇగోండి లాస్ట్లో ఇట్లా వస్తుంది. థ్యాంక్ యూ అండి.